అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను ఉదయ్. వెల్కమ్ టు ఆర్టీవీ. శత్రు దుర్భేద్యమైనటువంటి అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో తొలిసారిగా భద్రతా బలగాలు ఒక తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. చరిత్రలో కని విని ఎరుగని స్థాయిలో అబూజ్మడ్లో చొచ్చుకెళ్లి మరి 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. గతంలో కాంకేర్ ఎన్కౌంటర్ చూసాం. ఇదే ఏడాది దాదాపు 29 మంది మావోయిస్టులు ఆ ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఆ తర్వాత అబూజ్మడ్లో అంటే ఇటీవల జరిగినటువంటి నారాయణపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 31 మంది మావోయిస్టులు హతమైనట్లు ఇప్పటికే అటు భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. దీంతో ఒక హై అలర్ట్ వాతావరణం నెలకొంది. నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, ఏఓబి ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే చాలా ఈసారి జరిగినటువంటి ఎన్కౌంటర్ చూస్తే అసలు కనీ విని ఎరుగని రీతిలో జరిగిందని చెప్పుకో. ఎందుకంటే దాదాపు ఒక దశాబ్ద కాలంగా అత్యున్నతమైనటువంటి ఐపీఎస్ అధికారులు కూడా అబూజ్మడ్ అడవులను ఛేదించాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ దాదాపు అవి సఫలం కాలేదని చెప్పుకోవాలి. కానీ ఈసారి అబూజ్మడ్ ఎన్కౌంటర్ దాదాపుగా సఫలీకృతమైంది. మావోయిస్టుల వెన్నులో కూడా ఒక వణుకు పుట్టిందని చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్ కి కమాండెంట్ ఆఫీసర్ గా దంతెవాడ ఏఎస్పీ స్మృతిక్ రాజ్నాల ఆయన వ్యవహరించారని చెప్పుకోవాలి. ఆయన మన తెలంగాణకు సంబంధించి ఎస్పెషల్లీ హన్మకొండకు సంబంధించినటువంటి వ్యక్తి. అతను 2019 యూపీఎస్సీలో 466వ ర్యాంక్ సాధించి చాలా అత్యున్నతమైనటువంటి హోదాని ఆయన అధిరోహించారని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఆయన దంతెవాడ ఏఎస్పీగా కొనసాగుతున్నారు. ఈ ఆపరేషన్ కి కమాండెంట్ ఆఫీసర్ గా స్మృతిక్ రాజ్నాల వ్యవహరించారు. మనకు అందుబాటులో స్మృతిక్ రాజ్నాల ఉన్నారు. అసలు ఈ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది, వారికి ఎటువంటి ఇన్పుట్స్ అందాయి, ఎప్పుడు అందాయి, వాళ్ళు ఎప్పుడు ఎంతమంది బలగాలతో అబూజ్మడ్ అడవుల్లోకి వెళ్లారో తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే అండి సార్, అసలు నిజంగా ఇన్పుట్స్ ఎలా వచ్చాయి మా ప్రధానంగా? ఎందుకంటే అబూజ్మడ్ అంటేనే చాలా డేంజరస్ జోన్ గా చెప్పుకుంటారు, అటు మావోయిస్టుల కంచుకోటగా చెప్పుకుంటారు. అలాంటి ఏరియాలోకి అసలు భద్రతా బలగాలు ఎలా వెళ్ళగలిగారు? మీరు చెప్పేది నిజమే అండి. అబుజ్మాడ్ జంగల్ లోపల అంటే అది వాళ్ళ గడ్లాగా అనుకుంటారు ఇక్కడ. అంటే ఎక్కడన్నా అబుజ్మాడ్ అంటే అది పోలీసులు వెళ్ళలేరు లోపలికి, అండ్ అది మొత్తం నక్సల్ క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నారనే పర్సెప్షన్ ఉంది. దట్ ఈస్ ట్రూ. బట్ దాంతో పాటు ఇప్పుడు ప్లానింగ్ మాకు ఇన్పుట్స్ అనేది ఈ మధ్యన టెక్నాలజీ అండ్ హ్యూమన్ ఇన్పుట్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయాయి మాకు కూడా. సో దాంతో మాకు ఏం అడ్వాంటేజ్ వచ్చిందంటే ఇన్పుట్స్ మాకు ఆల్మోస్ట్ ఒక 1 month నుండి వస్తూనే ఉన్నాయి ఆ ఏరియాలో. సో బట్ మాకు టెక్నికల్ ఇన్పుట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయింది ఇప్పుడు ఒక 2-3 days బ్యాక్. సో ఆ ఏరియాలో ఉన్నారు అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ మాకు నారాయణపూర్ అండ్ దంతెవాడ డిస్ట్రిక్ట్ నేబరింగ్ బార్డర్ ఏరియాలో ఈ ఆపరేషన్ జరిగింది. సో ఆ 2 డిస్ట్రిక్ట్స్ తో వెరిఫై చేసుకోవడం, నేను దంతెవాడ అడిషనల్ ఎస్పీ ఉన్నాను అండ్ ఎస్పీ నారాయణపూర్ ప్రభాత్ అందరితో డిస్కషన్ చేసి మా ఎస్పీ సార్, గౌరవ్ సార్ అందరు కలిసి డిస్కషన్ చేసుకున్నారు దట్ అక్కడ ఉన్నారు అని చెప్పి కన్ఫర్మేషన్ అయిపోయింది. సో దాంట్లో ప్లానింగ్ కలిసి చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో దంతెవాడతో పాటు నారాయణపూర్ ఫోర్స్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. దాంతోపాటు మా స్టేట్ ఎస్టీఎఫ్ ఫోర్స్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. సో అందరం కలిసి డిస్కస్ చేసుకొని ఓకే ఇక్కడ ఇంతమంది నెంబర్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక 70-80 మెంబర్స్ దాకా ఉన్నారు నక్సల్స్ అక్కడ, అండ్ హయ్యర్ క్యాడర్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయని చెప్పి ఇన్పుట్ వచ్చింది. సో దానికి తగ్గట్టు అందరు కూర్చొని ప్లానింగ్ వేశారు. ఆపరేషన్ ప్లాన్ ప్రిపేర్ అయిపోయింది. సో దానికి ఫాలో అవుతూ మేము ఈ 3rd రోజు గురువారం రోజు ఆపరేషన్ లాంచ్ చేసాం. ఆపరేషన్ లాంచ్ చేసి నైట్ అంతా ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళి టాక్టికల్ మూవ్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి దొరకకుండా సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ఏరియాలోకి వెళ్ళాం. మేము ఏదైతే ప్లాన్ చేసామో దానికి తగ్గట్టు మేము ముందుకెళ్ళాం. అండ్ అమావాస్య రోజు కూడా అది. సో కంప్లీట్లీ చీకటి, కంప్లీట్ చిమ్మ చీకటి. సో అసలు ఏం కనిపించలేదు. అండ్ జంగల్ కూడా అబూజ్మాడ్ అంటేనే చాలా థిక్ జంగల్, థిక్ ఫారెస్ట్ అది. సో దాంట్లో మూవ్మెంట్ చేయడం అండ్ దాని ముందుకెళ్ళడం, టైంకి టార్గెట్ ఏరియా రీచ్ అవ్వడం అండ్ ఇవన్నిటికీ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ఇన్పుట్, దీనివల్ల ఇది సక్సెస్ఫుల్ అయింది. అంటే సాటిలైట్ కూడా అందరినీ రహస్య ప్రదేశం అబూజ్మడ్ చెప్పుకుంటుంటారు. మరోవైపు చూస్తే దాదాపు మీరు మానవరహిత కొన్ని విమానాలు వినియోగించారని, డ్రోన్లను వినియోగించారని, హై రిజల్యూషన్ డ్రోన్స్ ద్వారా మ్యాపింగ్ చేసుకుంటూ వెళ్లారనేది అటు కొంత ప్రజా సంఘాలు కావచ్చు, మావోయిస్ట్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్స్ కూడా చూస్తారు. ప్రధానంగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులనే మీరు కొరియర్లుగా మార్చుకున్నారు. అదే మీ సీక్రెట్ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. సో ఆ కొరియర్ల వ్యవస్థని డిపార్ట్మెంట్ పెంచి పోషిస్తుంది అనే ఒక అపవాదం కూడా ఉంది. నిజంగా ఆ కొరియర్ల వ్యవస్థ ద్వారానే తమను తాము శత్రువులుగా చేసే ప్రయత్నం భద్రతా బలగాలు చేస్తున్నాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తుంది.
ఇవన్నీ అరపాలు అది మేము కూడా వింటా ఉంటామండి. కానీ బట్ అట్ ద సేమ్ టైమ్ నేను ఆపరేషనల్ టాక్టిక్స్ అయితే మీకు చెప్పలేను ఎలా ఏంటి అని చెప్పి. మీరు ఓకే. అనే విషయాలు కంప్లీట్‌లీ రైట్ ఆర్ రాంగ్ అని కూడా ఇది కూడా నేను దాని మీద కమెంట్ చేయను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఓకే. వి హావ్ అవర్ ఓన్ సోర్సెస్ ఎలా డెవలప్ చేసుకుంటాం ఏంటి అనేది దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ ఎంతుంది ఏంటి అనేది అవన్నీ నేను మీకు చెప్పలేను. ఎందుకంటే చెప్తే మా నెక్స్ట్ ఓకే. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ యెస్. అనెథికల్లీ ఆర్ ఇల్లీగల్లీ ఆర్ ఆహ్, రాంగ్‌ఫుల్లీ ఏది మేము చేయము. నక్సల్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఇప్పుడు డ్రోన్స్ అంటున్నారు, మీరు అవన్నీ అంటున్నారు. సో వాటి మీద కూడా నేను కమెంట్ చేయదలుచుకోలేదు. సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఏది చేసినా మేము గవర్నమెంట్ డిసైడెడ్ పాలిసీ ఆహ్, పరంగానే ఏది ఏది చేసినా చేస్తాం. అండ్ దాంట్లో మాకు ఇప్పుడు ఇంప్రూవైజ్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఫోకస్ బెటర్ చేస్తుంది ఆపరేషన్స్ ఇంప్రూవైజ్ చేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పెండింగ్ అని అనుకోండి, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అన్నీ అనుకోండి, హ్యూమన్ ఇన్పుట్స్ అన్నీ కలిపి మాకు ఇప్పుడు బెటర్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అండ్ బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా పెరిగిపోయింది. ఒకవైపు మావోయిస్ట్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి PLJ చూస్తే మీరు ఇటీవల జరిగినటువంటి ఎన్‌కౌంటర్ చాలా పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని, ఆటోమేటిక్ వెపన్స్‌ని రికవరీ చేశారు. సో అందులో గ్రెనేడ్ లాంచర్స్ ఉన్నాయి, ఐన్సాస్ ఉంది, AK-47 ఇలాంటి ఆటోమేటిక్ వెపన్స్ చాలా ఉన్నాయి. సో అంత సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, అటువంటి మిషనరీ, అటువంటి ఎక్విప్‌మెంట్ అంతా కూడా మావోయిస్ట్‌లకు ఏ విధంగా వస్తుంది? మోస్ట్‌లీ మావోయిస్టులు మా దగ్గర నుండి లూట్ చేసుకున్న సామాన్ ఒకటి వెపన్స్ కానీ, అమ్యునిషన్ గానీ అవన్నీ చూసుకుంటే. అట్ ద సేమ్ టైమ్ దే హావ్ బీన్ అంటే వాళ్ళు ఇల్లీగల్లీ ప్రొక్యూర్ చేసుకునే సోర్సెస్ కూడా ఉన్నాయి. సో అది వైడర్ నెట్వర్క్ అది కూడా త్వరలో మేము బర్స్ట్ చేయాలి. వాళ్ళ నెట్వర్క్ ఎక్కడి నుండి ఎక్కడికి ఇల్లీగల్ వెపన్స్ సప్లై అవుతున్నాయి ఏంటి అనేది. సో బోత్ వేస్ ఫోర్సెస్ నుండి లూట్ చేసుకున్న వెపన్స్ అండ్ వాళ్ళు ఇల్లీగల్లీ అదర్ కంట్రీస్ నుండి ప్రొక్యూర్ చేసుకున్న వెపన్స్ కూడా కొన్ని ఉండుంటాయి. సో ఆ నెట్వర్క్ మీద కూడా మేము ఇంకా ఫర్దర్ వర్క్ చేయాలి. జస్ట్ మొన్న కాంకర్ ఎన్‌కౌంటర్ చూసాం. ఇటీవల అబూజ్‌మెంట్ ఎన్‌కౌంటర్ చూసాం. ఇద్దరు తెలుగు ఐపీఎస్ ఆఫీసర్లు ఇందిరా కళ్యాణ్ గారు కూడా చాలా సక్సెస్‌ఫుల్ ఆపరేషన్ చేశారు. 29 మావోయిస్ట్‌ని ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం 31 మావోయిస్ట్‌ని మీరు ఎలిమినేట్ చేశారు. దానికి కమాండెంట్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఒకవైపు ఇలాంటి ఆపరేషన్ చేస్తాం. మీరే చెప్పారు చిమ్మ చీకటి ఉంది. ఒకవైపు టార్గెట్ తెలియని సిట్యుయేషన్ ఉంటుంది. ఎక్కడ ఏ ఐఈడీ అమర్చారో తెలియదు మావోయిస్టులు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా మంది జవాన్లను కూడా మనం కోల్పోయినటువంటి భయాందోళన కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా ఆ భయం వెంటాడుతుంది. సరే బయట నుంచి చూసే మాలాంటి వాళ్ళకి ఆపరేషన్ జరుగుతుంది, 2 వైపులా నష్టం జరుగుతుందనే ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ కుటుంబ సభ్యులకి చాలా భయం ఉంటుంది. నిజంగా ఆ భయం ఎలా ఉండింది? మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? ఈ ఆపరేషన్ చేసే ముందు అమ్మకి గాని, నాన్నకి గాని ఏమైనా చెప్పారా? ఎట్లా ఉందని? మా మదర్ అండ్ మా వైఫ్ ఇక్కడే ఉంటారు. సో ఓకే. నాతో పాటే ఉంటారు దంతెవాడలోనే. సో ఆబ్వియస్‌లీ ఇంకెక్కువ ఫోన్ భయం కాల్స్ ఉంటుంది. ఇంకెక్కువ భయం ఉంటుంది. యెస్. సో బట్ అట్ ద సేమ్ టైమ్ మా ప్లానింగ్ మీద, మా ఫోర్స్ మీద మాకు నమ్మకం ఉంది. సో ఆహ్, ఆహ్, ఏదున్నా సరే మేము ఆహ్, హ్యాండిల్ చేస్తామనే నమ్మకం మాకుంది. మా ఫోర్స్‌కి అండ్ నా మీద మా ఫోర్స్‌కి అండ్ మా ఫోర్స్ మీద నాకు. ఇద్దరికీ మ్యూచువల్లీ ఆ అండర్‌స్టాండింగ్ అండ్ ఆ రెస్పెక్ట్ ఉంది. సో అందుకు ఇంట్లో కూడా తెలుసు ఇంకా ఆపరేషన్స్‌కెళ్ళాలి. ఇదే టైం ఆపరేషన్స్‌కెళ్ళేది కూడా. ఎస్‌పీ ఓకే. ఆపరేషన్స్ టైంలోనే ఆపరేషన్ చేయగలుగుతాం. అండ్ ఓకే. ఆపరేషన్స్ చేస్తేనే ఫ్యూచర్ తెలుస్తది. ఎస్‌పీ అయ్యాక ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పి. సో అప్పుడు పోస్టింగ్ అయినప్పటి నుండే మేము అంటే నేనొక్కడిననే కాదు మా బ్యాచ్‌మేట్స్ అందరూ కూడా రెగ్యులర్‌గా ఆపరేషన్స్‌కెళ్తున్న వాళ్ళే. సో ఇప్పుడు ఆఫీసర్స్ ఎళ్ళే ఇది కూడా ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌లో. ఐపీఎస్ ఆఫీసర్స్ యాక్చువల్లీ ఆపరేషన్స్ ఫీల్డ్‌లోకెళ్తున్నారు. సో ఓకే. దిస్ ఈస్ మాకు ఒక సక్సెస్‌లో నాకు ఈ సక్సెస్ దొరికింది. బట్ నేను ఒక్కడినే ఆపరేషన్స్‌కెళ్తున్నాను కూడా నేను చెప్పట్లేదు. అందరూ ఆపరేషన్స్‌కెళ్తున్నారు. అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మాకు ఈరోజు ఈ ప్లానింగ్ వల్ల ఈ ఆపరేషన్‌లో సక్సెస్ దొరికింది. ఎలా ఎలా కొద్దిగా అంత పేరు ఎలా చేశారు? అబూస్‌మెంట్ అంటేనే అసలు ఎంట్రీ పాయింట్ అనేదే లేదు అబూస్‌మెంట్‌కి అంటుంటారు చాలా మంది. అక్కడి దాకా వెళ్లి తిరిగి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ కూడా గతంలో చాలా మంది వెళ్లి అక్కడి దాకా వెళ్లి లోపలికి వెళ్ళకుండానే వెనక్కి తిరిగి వచ్చారు. దాన్ని ఛేదించలేమని చెప్పి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా గతంలో చెప్పారన్నట్టు విన్న వార్తలు కూడా చూసాం. కానీ అలాంటి ఎంట్రీ పాయింట్‌కి అసలు మీరు ఎలా చేరుకోగలిగారు? అంత సుదీర్ఘ ప్రయాణం ఏ విధంగా చేయగలిగారు? ఎందుకంటే ఒకవైపు మీకు గన్స్‌ని క్యారీ చేయాలి. మరోవైపు వాటర్ అంటే కనీస అవసరాలు కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అన్ని కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేయడం, నడుచుకుంటూ వెళ్ళడం. అందులో దంతేశ్వరి టీమ్ కూడా చాలా నిజంగా వాళ్ళని కూడా చాలా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ దంతేశ్వరి మహిళా కమాండోస్ కూడా చాలా వీరోచిత పోరాటం చేశారు. నిజంగా వాళ్ళ గురించి కూడా ఏమైనా చెప్పండి అసలు? అదే అండి నేను చెప్పేది. అంటే ఎలా అంటే అబుజ్‌మాడ్‌లోకి ఎవరు వెళ్ళలేరు అని చెప్పి అదొక ఇది క్రియేట్ చేసి పెట్టారు. సో మేము అదే అనుకున్నాం మెల్లిమెల్లిగా లోపలికెళ్తేనే తెలుస్తది ఎందుకు వెళ్ళలేమనేది. సో లెట్స్ సీ అండ్ ఇంకొకటి యూనియన్ హోమ్ మినిస్టర్ సార్ దగ్గర నుండి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ ఆల్రెడీ మా డీజీపీ సార్‌కొచ్చింది దట్
మార్చ్ 2026 వరకు నక్సలిజం ఎలిమినేట్ చేయాలి అని చెప్పి. సో దానికోసం ఇప్పుడు యాక్చువల్లీ ఫోర్సెస్ అందరూ అదే టార్గెట్కి అలైన్ అయి ఉన్నారు. దట్ ఈ టార్గెట్ని సీరియస్గా తీసుకుంటున్నారు. డీజీపీ సార్ కానీ, ఐజీ సార్ కానీ, అందరూ ఎస్పీ సార్స్, ఆల్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్. సో ఇప్పుడు కొంచెం బెటర్ కోఆర్డినేషన్ అవుతుంది ఆపరేషన్స్లో. ఇప్పుడు సక్సెస్ ఎందుకు వచ్చిందంటే బెటర్ కోఆర్డినేషన్, బెటర్ ప్లానింగ్, బెటర్ ఇన్పుట్స్, ఇవన్నీ ఇంప్రొవైజ్ అయ్యాయి ఒకటేసారి. సో ఫోకస్ మొత్తం దీని మీద పెడుతున్నారు కాబట్టి ఇది వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం అబూజ్మాడ్ ఒకసారి ఎంటర్ అయితేనే తెలుస్తుంది ఎందుకు ఎంటర్ అవ్వలేము, ఏంటి ఛాలెంజెస్ ఏంటి, అసలు నెక్స్ట్ టైం ప్లాన్ చేయొచ్చా లేదా అని చెప్పి. సో వితౌట్ విల్ ట్రై అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ ముందు కూడా మెల్లిమెల్లిగా అబూజ్మాడ్లోకి మేము ఎంటర్ అయ్యే ఆపరేషన్స్ చేస్తున్నాం. సో మాడ్ బచావ్ క్యాంపెయిన్ అని చెప్పి ఒకటి క్యాంపెయిన్ కూడా నడుస్తుంది, మాడ్ని సెక్యూర్ చేయాలి అని చెప్పి అబూజ్మాడ్ని. సో దాంట్లో ఇప్పుడు కంటిన్యూస్ ఆపరేషన్స్ అబూజ్మాడ్లో అవుతున్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్ పెరిగింది కాబట్టి అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు మహిళా కమాండోస్ విషయానికి వస్తే వాళ్ళు లిటరల్లీ ఫీల్డ్లో నేను చూసా కాబట్టి నేను చెప్తున్నా, ప్రతి అంటే మేల్ కి తగ్గి ఎవరు లేరు మా ఫీమేల్ ఫోర్స్. వాళ్ళు కూడా ఈక్వల్లీ పురుషులు ఎంత చేస్తారో అంత వాళ్ళు కూడా చేస్తారు మా కమాండోస్, మహిళా కమాండోస్. సో చాలా లక్కీ అలాంటి ఫోర్స్ ని ఇక్కడికి వచ్చి చూడడం. యాక్చువల్లీ తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ క్యాడర్ రావడం, ఇలాంటి ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి ఫోర్స్ తో దట్టు ఫీమేల్ ఫోర్స్ తో ఈక్వల్లీ జంగల్లోకి వెళ్ళి మేము ఎంత నడుస్తూ అంత నడవడం, మేము ఎంత ఫైర్ చేసి అంత ఫైర్ చేయడం, ఇవన్నీ చేయడం చాలా ఇది రేర్ థింగ్. సో 100%. దాదాపు 31 మంది మావోయిస్టులను ఎలిమినేట్ చేశారు. అందులో 21 మంది రికగ్నైజ్ చేసినట్టున్నారు. కమలేష్, నీతి అలియాస్ ఊర్మిళ లాంటి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్స్ అని కూడా రికగ్నైజ్ చేశారు. కానీ మిగతా వాళ్ళని కొంత రికగ్నైజ్ చేయలేకపోయారు. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్ట్ క్యాడర్ ఏదైనా ఉందా? మీకేమైనా సమాచారం ఇంకా ఉందా? ఇప్పటిదాకా ఉన్న దాంట్లో అయితే ఇంకా క్లియర్ లేదండి. యాక్చువల్లీ 22 రికగ్నైజ్ అయ్యాయి అఫీషియల్లీ. సో అంటే ఇప్పుడు ఇది ఏంటంటే చాలా టఫ్ టీమ్ ఇది. ఇప్పుడు స్ట్రైక్ చేసింది పిఎల్జే కంపెనీ 6 ఈజ్ అ వెరీ టఫ్ టీమ్. సో దాంట్లో మీకు ఓన్లీ దంతెవాడ, నారాయణపూర్ వాళ్ళే ఉండాలని రూల్ లేదు. ఇక్కడ మీకు ఒడిశా వాళ్ళు ఉండొచ్చు, మహారాష్ట్ర వాళ్ళు ఉండొచ్చు. ఆ కంపెనీలో టాప్ క్యాడర్స్ ఎక్కడెక్కడ వాళ్ళు ఉండొచ్చు. సో వెరిఫికేషన్కి అందుకే కొంచెం టైం పట్టుద్ది. దట్ మా దగ్గర మా డిస్ట్రిక్ట్స్లో నుండి అన్నింటిలో నుండి వెరిఫికేషన్ కోసం ట్రై చేస్తున్నాం మేము. ఒకవేళ ఇక్కడ ఉండకపోతే మేము పక్క స్టేట్స్ కూడా పంపించి అక్కడ నుండి కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది. సో అందుకే ఇంకా కంప్లీట్ మేము ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేకపోతున్నాం ఎవరెవరు ఉన్నారు ఏంటి. ఇప్పుడు మీరు అన్నట్టు కమలేష్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో కమలేష్ మేము ఒకసారి కన్ఫర్మేషన్ అయిపోతే ప్రాపర్ అథెంటిక్ మేము అఫీషియల్లీ ప్రెస్ రిలీజ్ చేస్తాం. దట్ వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారు, ఇంత ప్రైజ్ మనీ ఉంది అని చెప్పి. ఆల్రెడీ 22 అయిన వాటిలో మీరు అన్నట్టు నీతి ఉంది, డీకేజెడ్సీ నీతి ఉంది. అండ్ ఓవరాల్ ప్రైజ్ మనీ ఇప్పటికే 1.6 crores 1.7 crores టచ్ అయిపోయింది. సో అండ్ ఇది ఇంకా 9 మెంబర్స్ మిగిలి ఉన్నారు. సో దాంట్లో ఎవరు పెద్ద క్యాడర్స్ ఏంటి అని చెప్పి ఆల్మోస్ట్ మాకు 2 crores ఊపర్ 2 crores కన్నా పైన ప్రైజ్ మనీ వరకు అవ్వచ్చు. సో బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ప్రోత్సాహం ఉంది సార్? అక్కడ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి కావచ్చు, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ గారి నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉంది? సెంట్రల్ హోమ్ మినిస్టర్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా అంతర్గత శత్రువులందరినీ కూడా తుదముట్టించేస్తాం, 2026 మార్చి కల్లా ఖచ్చితంగా క్లోజ్ చేసేస్తామని చెప్తున్నారు. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం అనేది లేకుండా చేస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కూడా, అంటే బీజేపీ పాలిత రాష్ట్రం అయినప్పటికీ అక్కడ సీఎం కావచ్చు, అక్కడ డిప్యూటీ సీఎం, ఎందుకంటే ఒక్క జవాన్కి గాయమైన స్వయంగా సీఎంఏ వచ్చి డిప్యూటీ సీఎంఏ వచ్చి పరామర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో అంత ప్రోత్సాహం గత ప్రభుత్వాలు ఎప్పుడు చూడలేదు. సో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలా ఉంది? మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం మాకు ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా అండి. సో డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ సార్ నిన్న ఒక జవాన్ గాయాలైతే వాళ్ళని చాపర్ ఎవాక్యుయేట్ చేసి వెంటనే రాయ్పూర్కి షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో హోమ్ మినిస్టర్ సార్ అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది. అండ్ ఇవాళ అక్కడ ఆ కార్యక్రమం ఫినిష్ చేసుకొని ఇవాళ మాకు పొద్దునొచ్చి మమ్మల్ని కూడా ఇక్కడ ఫీల్డ్లో కలిశారు అందరినీ. ఇవాళ 3 మినిస్టర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ వచ్చి ఇక్కడ మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఇవాళ జవాన్తో ఇంటరాక్ట్ అయ్యి అందరి కమాండర్స్తో మాట్లాడి, నాతో మాట్లాడి, అందరితో మాట్లాడి ఎలా జరిగింది ఏంటి, మీకు ఇంకేమేమి సపోర్ట్ కావాలి, ఇంకా బెటర్ చేయాలి ఆపరేషన్స్ అంటే ఇంకా మీకు ఏం సపోర్ట్ కావాలి, ఈ టెక్నాలజీస్ ఎలా యూజ్ చేస్తున్నారు, అది ఎలా చేస్తున్నారు అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో తెలిసిపోతుంది దట్ వాళ్ళకు కూడా ప్రయారిటీ ఉంది ఈ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి. సో వాళ్ళు కూడా ఎఫర్ట్ పెడుతున్నారు. మా తరఫున మా ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ నుండి ఎంతవరకు వీలైతే అంతవరకు చేయగలుగుతున్నారు. సెంటర్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సో సెంటర్తో ఏమేమి ఫోర్సెస్ కావాలి, ఏమేమి లైసెన్సింగ్ కావాలి, అవన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో ఓవరాల్ ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే పోలీస్ది అండ్ పొలిటీషియన్స్ మొత్తం అందరూ కలిసి దీన్ని ఎలిమినేట్ చేయాలి అనే ఒక దృఢ సంకల్పం అయితే వచ్చింది ఇప్పుడు. సో అందుకు ఇంత మంచి అలైన్మెంట్ నడుస్తుంది ఇప్పుడు అండ్ ఇంత మంచి ఆపరేషన్స్ అవుతున్నాయి. ఆఫ్టర్ అబూజ్మెంట్ ఎన్కౌంటర్ తర్వాత దేశంలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏపీ, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇలా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భేటీ కాబోతున్నారు. ఒక హై లెవెల్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు. కొంత హైటెన్షన్ వాతావరణం సరిహద్దు ప్రాంతంలో నెలకొంది. ఛత్తీస్గఢ్ నుంచి ప్రధానంగా
తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు భూభాగాలను పంచుకుంటున్న నేపథ్యంలో ఎక్కువగా మావోయిస్టులు ఆపరేషన్ ప్రహార్ కావచ్చు లీడ్ చేసినటువంటి ఆ ఫోర్స్ ఒకసారిగా మావోయిస్టు ఇతర రాష్ట్రాలకు వస్తారన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఇటీవల దామర్తో ఎన్కౌంటర్ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరౌండింగ్స్ లో జరిగింది. సో మావోయిస్టులు తెలంగాణలో కానీ ఏఓబీలో కానీ వచ్చే అవకాశం ఉందా? ఎంతవరకు ఉందా పాసిబిలిటీస్? ఇప్పుడు అది ఇంకేం కమెంట్ చేయలేమండి. వాళ్ళు కూడా ఒక క్రూషియల్ ఫేజ్‌లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ఇది మీరు పెద్ద ఆపరేషన్ కాబట్టి ఇప్పుడు అంటే నాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితుంది. బట్ ఈ లాస్ట్ మీరు 6 మంత్స్ టు 8 మంత్స్ చూసుకుంటే చాలా చాలా మంచి మంచి ఆపరేషన్స్ అయినాయి. మేబీ ప్రతి ఆపరేషన్‌లో డబుల్ డిజిట్ నంబర్ రాకపోవచ్చు. బట్ 4, 5, 6 ఎన్ని మేము మావోయిస్టులని ఎలిమినేట్ చేసినా కూడా ఎవ్రీ నంబర్ ఈస్ ఎ గుడ్ నంబర్. అంటే ఎంతవరకు దొరికినా ఒక్క మావోయిస్ట్ ఎలిమినేట్ అయిపోయినా అది గుడ్ నంబరే మాకు. సో అలా కంటిన్యూస్ ఆపరేషన్స్ అవ్వడం వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ మావోయిస్ట్‌కి. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుండి ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ కూడా ఇదే చేసింది. గ్రేహౌండ్స్‌తో వాళ్ళు కంప్లీట్‌లీ ఆపరేషన్స్ కంటిన్యూస్ చేసి ఎలిమినేట్ చేయడం జరిగింది. సో అటు నుండి ఛత్తీస్‌గఢ్ మూవ్ అయ్యారు. సో ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు కంటిన్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మూవ్‌మెంట్ అయిద్దా? లేకపోతే మొత్తం ఎలిమినేట్ అయిపోద్దా? అనేది ఇప్పుడే ఏం చెప్పలేము. ఇట్ ఈస్ టూ ఎర్లీ. బట్ మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అయితే 2026 వరకు ఎలిమినేట్ చేయాలి. సో మేము దానికి అనుసారంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆపరేషన్ ఫోర్త్ నాడు 1 గంటకి కాల్పులు మొదలయ్యాయి, రాత్రి వరకు జరిగాయని చెప్తున్నారు. నిజంగా గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒకవైపు మావోయిస్ట్ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు చాలా పెద్ద ఎత్తున మీ మీద తీసుకొచ్చే ఆరోపణ, గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతుంది. ఖచ్చితంగా అది ఒక బూటకపు ఎన్కౌంటర్ అయితేనే అలా జరుగుతుంది అని ప్రధానంగా ప్రతిసారి చెప్తున్నట్టే ఈసారి కూడా నిజంగా అలాంటి అవకాశం ఏమైనా ఉందా? లేదండి. అంటే నేను కూడా బయట ఒకవేళ ఉండుంటే నేను ఇలానే అనుకునేవాడిని. ఒకవేళ బయట నుండి చూస్తే ఎవరికైనా అలా అనిపించొచ్చు. బట్ లోపల ఏం జరుగుతుందంటే మేము ఆపరేషనల్ మీకు మొత్తం డీటెయిల్స్ ప్లానింగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఓకే. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక పెద్ద ఏరియా మీరు కవర్ చేస్తున్నప్పుడు మీకు ఒకటే దగ్గర అండ్ వాళ్ళు కూడా ఒకటే స్పాట్‌లో అందరూ దొరకరు. ఇప్పుడు మీకు 70-80 మెంబర్స్ ఉన్నారంటే మేము 30 మెంబర్స్‌నే 31 మెంబర్స్‌ని బాడీస్‌ని తీసుకొని రాగలిగాం. అంటే ఆల్రెడీ ఇక్కడ 78 మెంబర్స్ ఉన్నారంటే ఒక 50 మెంబర్స్ ఎస్కేప్ అయిపోయినట్టే. అంటే మేము ఒక స్పాట్‌లోకెళ్ళి వాళ్ళ ఒక దగ్గర పడుకొని ఉన్నప్పుడో, లేకపోతే ఒక దగ్గర అందరూ దొరికినప్పుడో చంపేసి ఉంటే మేము అట్లాంటి బూటకపు స్టోరీలన్నీ వినొచ్చు. బట్ ఈ కంటిన్యూస్ ఫైరింగ్ అయ్యేది కూడా అందుకే. ఎందుకంటే మేము ఒక సైడ్ నుండి ఫైర్ చేస్తే వాళ్ళు ఇంకో సైడ్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం. అలా అన్ని సైడ్స్ నుండి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఒక దగ్గర కొన్ని బాడీస్ అలా మా టీమ్ చాలా పెద్ద టీమ్ వెళ్తది. మీకు అది కూడా కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవ్వలేను కాబట్టి చెప్పట్లేదు. బట్ ఓకే. పెద్ద టీమ్ వెళ్ళినప్పుడు ఒక 70-80 మెంబర్స్ మావోయిస్ట్ ఒక గ్రూప్ మొత్తం పరిగెత్తుతున్నప్పుడు అక్కడిక్కడ ఒక్క దగ్గర మీకు బాడీస్ దొరకవు. అండ్ ఒకటే 10 నిమిషాలలో మొత్తం మేము 70-80 మెంబర్స్‌ని ఎలిమినేట్ చేసేసి అయిపోయింది ఎన్కౌంటర్ అని చెప్పి వచ్చే సిట్యుయేషన్ కాదు. జంగల్‌లో మీరు చూస్తే చాలా పెద్ద ఏరియా కవర్ చేయాల్సి వస్తుంది. అండ్ అబూజ్‌మాడ్ లాంటి ఏరియాలో ఇంత ఇప్పుడు మొన్నే మాన్సూన్ ఫినిష్ అయింది. వర్షాలు ఇప్పుడే అయిపోయాయి. మొత్తం ఫారెస్ట్ అంతా థిక్ అయిపోయింది. సో అలాంటప్పుడు మీరు వితిన్ 1 అవర్‌లో 1 అవర్‌కి పెరుగుతుంది అంటే మీరు సెర్చ్ చేస్తున్న కొద్దీ మీరు ఎన్కౌంటర్ అయితున్న కొద్దీ ఎక్కడైతే అవుతుందో అక్కడ నుండి వాళ్ళు ఎస్కేప్ అయ్యి ఇంకో దగ్గర పారిపోవడానికి ట్రై చేస్తారు. అక్కడ మళ్ళీ అయిద్ది. సో అందుకే ఆ డిఫరెంట్ ఏరియాస్ మొత్తం కవర్ చేసుకుంటూ వస్తే మీకు అప్పుడు టైం పట్టుద్ది. అట్ ద సేమ్ టైం మీకు గంటకి అప్డేట్ ఎందుకు వస్తుందంటే ఇందుకే వస్తా ఉంటది. ఇక్కడ సరే ఇక్కడైంది. ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇటు పారిపోయారు మిగిలిన మంది. అక్కడ కొంతమందితో అయింది. సో అలా మొత్తం డిఫరెంట్ ఏరియాస్‌లో అవ్వడం వల్ల అది ఎక్స్‌టెండెడ్ కూడా అయిద్ది. అండ్ డిఫరెంట్ టైమ్స్‌లో మీకు అప్డేట్స్ వస్తా ఉంటాయి. పృథ్వీ గారు వ్యక్తి నిజంగా ఈ భూభాగం మీద ఎక్కువగా పట్టింది. కానీ ఛత్తీస్‌గఢ్ లాంటి అభయారణ్యం అలాంటి ప్రదేశాల్లో మీకు గ్రిప్ ఎలా దొరికింది? ఇలాంటి ఆపరేషన్ చేయడానికి దాదాపు అక్కడ స్థానికంగా ఉండేటువంటి అధికారులు యంత్రాంగం అయితే సక్సెస్‌ఫుల్ ఆపరేషన్ చేయడంలో కొంత పట్టు ఉంటుంది. సో మీలాంటి ఆఫీసర్లకి గ్రౌండ్‌లో ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి? వాటిని ఏ విధంగా ఫేస్ చేస్తారు? గ్రౌండ్‌లో అంటే అదే అండి. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఇప్పుడు మా దగ్గర సింపుల్ మీకు చెప్పాలంటే ఇక్కడ గోండి మాట్లాడతారు. సో ఓకే. నేను నాకు గోండి రాదు. సో నేను లోకల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేను. సో నేను ఏది చేసినా నా కమాండర్స్, నా కింద స్టాఫ్ మెంబర్స్‌తో వాళ్ళతోని కాన్ఫరెన్స్‌కి తీసుకొని వాళ్ళని అంటే మోటివేట్ చేసి అలా వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకురప్పించి అవే చేయగలను. సో అవి నాకు ఒక మేజర్ ఛాలెంజ్. బట్ అట్ ద సేమ్ టైమ్ మన టీమ్ మంచిగుండి మన ఎఫర్ట్ బాగుంటే డెఫినెట్‌లీ ఇన్ఫర్మేషన్ వస్తది. అండ్ ఇన్ఫర్మేషన్ వస్తే ప్లానింగ్ బెటర్ అయిద్ది. ప్లానింగ్ బెటర్ అయితే ఆపరేషన్ బెటర్ అయిద్ది. అంతే సింపుల్. అంతకు మించి ఏం డిఫికల్టీ ఏం లేదండి. అబూజ్‌మడ్ ఎన్కౌంటర్ ఛేదించిన తర్వాత మీకు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ప్రశంసలు వచ్చాయి. చాలా మీ హైయర్ ఆఫీసర్స్ మిమ్మల్ని హగ్ చేసుకున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా చాలా మంచి ఆపరేషన్ మీరు సఫలీకృతం చేశారు, సక్సెస్ అయ్యారు. సో ఎందుకంటే చాలా ఆపరేషన్స్ చూసాం, చాలా ఆపరేషన్స్ విన్నాం. కానీ ఇటువైపు మీ వైపు నుంచి నష్టం లేకుండా జరిగినటువంటి ఆపరేషన్ కేవలం కొన్ని మాత్రం. కాంకేర్ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ అతిపెద్ద ఎన్కౌంటర్ బహుశా అబూజ్‌మడే. సో అది కూడా అవునండి. ఎటువంటి నష్టం లేకుండా భద్రతా బలగాల వైపు ఎటువంటి నష్టం లేకుండా సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయడంలో నిజంగా ఆనందం ఏ విధంగా?
నా మెయిన్ టార్గెట్ అదే ఉంటుందండి. ఎప్పుడైనా ఆపరేషన్‌కి వెళ్తే నేను ఇంతకుముందు కూడా ఆపరేషన్స్‌కి వెళ్తుండేవాడిని. ఇది నా ఫస్ట్ ఆపరేషనే గాని నేను కంటిన్యూయస్ ఆపరేషన్స్‌కి వెళ్తున్నాను. అండ్ నా ప్రతిసారి నా ఫోర్స్‌కి అదే నా ఇన్‌స్ట్రక్షన్ ఉంటది దట్ మనం నక్సలైట్‌ని చంపకపోయినా పర్లేదు. బట్ మనం సేఫ్‌లీ రిటర్న్ రావాలి. అక్కడి దాకా వెళ్ళడమే పెద్ద రిస్క్. బట్ అట్ ద సేమ్ టైమ్ రిస్క్ చేసినప్పుడు మనకి రిజల్ట్ వస్తే ఫైన్. బట్ రాకపోతే అన్నెసెసరీ రిస్క్ తీసుకొని మన లైఫ్ థ్రెట్‌లో పెట్టొద్దు. అందరూ ఎంతమంది వెళ్తారో అంతమంది సేఫ్‌లీ రిటర్న్ రావాలి అని చెప్పి. సో, దాని ప్రయత్నంగానే అంటే అక్కడ ఫైరింగ్ అయితున్నా కంటిన్యూయస్ చాలా హెవీ ఫైరింగ్ అయింది అక్కడ మొత్తం. ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30, 11 దగ్గర నుండి స్టార్ట్ చేస్తే 6:30, 7 ఈవినింగ్ వరకు కంటిన్యూస్ ఫైరింగ్ అయింది. ఇదే గంటకి అక్కడో దగ్గర, ఇక్కడో దగ్గర ఆక్కుంటా అలా చాలా చోట కంటిన్యూస్ ఫైరింగ్ అయింది. సో, అలాంటప్పుడు నాకు లోపల కూడా అదే టెన్షన్ అండ్ భయం ఉండే దట్ నా ఫోర్స్‌కి ఎవరికి ఒక్కళ్ళకి కూడా ఏం అవ్వద్దు అని చెప్పి. సో, లక్కీలీ ఎవరికీ ఏం అవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, నేను మొత్తం సేఫ్‌లీ రిటర్న్ తీసుకురావడం కూడా పాసిబిలిటీ అయింది. అండ్ అది ఇంకా మా ఆపరేషన్ టాక్టిక్స్ కొంచెం ఇంప్రూవైజ్ అయ్యాయని చెప్పొచ్చు. సో, దానివల్ల మేము ఎక్కువ ఎలా చేయాలి ఏంటని చెప్పి కొంచెం ఇంప్రూవైజ్ అయ్యాయి. సో, అందుకు కూడా ఎవరికీ ఏం అవ్వకుండా మేము సేఫ్‌లీ రిటర్న్ రాగలిగాం. ఎంత మెకానిజం ఉన్నప్పటికీ గతంలో చూసాను. కొంతమంది భద్రతా బలగాల్ని ట్రాప్ చేసి కొంత వ్యూహాత్మకంగా వాళ్ళని ఎంటర్ చేయించి ఆ తర్వాత వాళ్ళని పూర్తిగా మట్టుబెట్టినారు. గతంలో కూడా చాలా మంది జవాన్లను కూడా కోల్పోయాం. మావోయిస్టులు వేసినటువంటి వ్యూహంలో కావచ్చు, ఆ పన్నాగంలో, ఆ పథకంలో కావచ్చు. సో అబూస్మత్ లాంటి ఏరియాకి వెళ్ళేటప్పుడు కొన్ని ఐఈడీలు అమర్చి ఉంటారు. ఇతరత్ర వాళ్ళకి కూడా ఒక స్పెసిఫిక్ మెకానిజం కూడా వాళ్ళు డెవలప్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత హైయర్ అఫీషియల్స్ ఎంత చెప్పినా కొంత భయం, టెన్షన్ అనేది మదిలో ఉంటుంది కదా. అలాంటి సమస్యలు మీరు ఏ విధంగా ఆబ్వియస్ ఈ టీమ్‌తో ఎళ్ళే ముందే అందరికీ తెలుసు దట్ ఇది చాలా రిస్కీ టీమ్. ఈ టీమ్‌తో స్ట్రైక్ చేయడం, ఈ టీమ్‌తో ఎన్‌కౌంటర్ చేయడం అనేది చాలా రిస్కీ అని చెప్పి. బట్ మా సీనియర్ ఆఫీసర్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆపరేషన్స్ చేశాను కాబట్టి నా మీద నమ్మకం వాళ్ళకి ఉంది. అండ్ నా ఫోర్స్ మీద నమ్మకం నాకుంది. సో, అందుకు అందరం కలిసి సరే ఓకే. నేనెళ్ళొచ్చు అని చెప్పి నాకు పర్మిషన్ ఇచ్చారు. అండ్ మాకు పర్మిషన్ కూడా తీసుకోవాల్సొస్తది ఆపరేషన్‌కెళ్ళాలంటే. సో, నాకు ఐజీ సార్ గారు గాని, డీజీ సార్ గాని పర్మిషన్ ఇచ్చారు లోపలికి వెళ్ళడానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.